afternoon, children. Welcome to our KNTV channel, Manabadi program. Okay. First of all, మీ అందరికీ నేను very thanks చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయించేటప్పుడు కూడా మీరు చాట్ బాక్స్లో ఆన్సర్స్ చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది అది. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఎంకరేజ్మెంట్కి. ఇంకా కొంతమంది మెసేజెస్ పెడుతున్నారు, మేడం ఈరోజు క్లాస్ లేదేంటండి, మా బాబు ఎదురు చూస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయించాడు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి. సో అని నిజంగా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి మీ మెసేజెస్. వెరీ థ్యాంక్స్ అండి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ 3 సెషన్స్ నుంచి కూడా సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నాం కదా. సో ఓవరాల్ ఈరోజు మనం సబ్ట్రాక్షన్ మీరు ఎట్లా అయినా సరే ఏ మెథడ్లో అయినా చేసేటట్టు ఫైనల్గా మనం చేద్దాం. ఓకే, చూడండి లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము, వింకులం గుర్తుంది కదా ఎలా చేసాము అనేది. సో మళ్ళీ మనం లాస్ట్ సెషన్లో ఏం చెప్పామో అదే ఒక్కసారి నేను మీకు రివైజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైటే చేస్తున్నాం. ఓకే, ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను చూడండి. ఓకే, 8 - 4 4, 1 - 2 నాట్ పాసిబుల్. సో రివర్స్ 2 - 1 కాబట్టి బార్ 1, దెన్ 2 - 8 బార్ 6. ఇంకా నేను ప్రతిదీ చెప్పక్కర్లేదు మీకు రివర్స్. సో ఇక్కడ మనకి స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ మైనస్ అవ్వనప్పుడు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ చేస్తూ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాం. సింపుల్ లాజిక్ తోటే వెళ్దాం. ఓకే, 2 - 8 -6, 0 - 0 0, 3 - 4 బార్ 1, 9 - 6 3, 1 - 7 బార్ 6, 4 - 9 బార్ 5, 0 - 3 బార్ 3, 2 - 0 2, 6 - 8 బార్ 2, 7 - 4 3, 3 - 4 బార్ 1. సో అందరికీ రీకలెక్ట్ అయింది కదా లాస్ట్ సెషన్ ఏం చెప్పాము అనేది. ఇప్పుడు చూడండి సింపుల్. మనం ఇక్కడ చేసుకునేటప్పుడు మనం పక్కన 10 - 1 9. సో ఇక్కడ బిఫోర్ నెంబర్ ఇక్కడ బార్ బ్రేక్ అయ్యింది బై నెంబర్. సో మనం ఏం తీసుకోవాలి, బిఫోర్ నెంబర్ ప్రీడిసెసర్. 3కి ప్రీడిసెసర్ 2, దెన్ అగైన్ బార్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ బార్ స్టార్ట్ అయితే ఆల్ ఫ్రమ్ 9 లాస్ట్ ఫ్రమ్ 10. సో మళ్ళీ 10 వస్తుంది. మొన్న లాస్ట్ సెషన్లో కొంతమంది చేసిన మిస్టేక్ ఇక్కడ 9 వేసుకున్నారు. సో కొంచెం కేర్ఫుల్గా ఈ లాజిక్ మీరు మైండ్లో పెట్టుకోండి. బార్ బ్రేక్ అయితే మళ్ళీ 10 తోటే స్టార్ట్ అవుతుంది. సో అందుకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. లాస్ట్ టైం మీరు ఆన్సర్స్ పెట్టడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో కూడా నాకు తెలుస్తుంది. సో నేను మీకు కరెక్షన్ చేయగలుగుతాను. ఓకే, ఇక్కడ ఇది 10 పెట్టుకోవాలి. ఓకే, 10 - 2 8, అండ్ ఇక్కడ 2 బిఫోర్ నెంబర్. ఇది మర్చిపోయి మళ్ళీ 2 రాసిన మీ ఆన్సర్ రాంగ్ అవుతుంది కదా. 2కి బిఫోర్ నెంబర్ 1, అగైన్ బార్ స్టార్ట్ అయింది, దెన్ 10 - 3 7 బార్ కంటిన్యూ. సో 9 9 - 5 4, 9 - 6 3, అగైన్ బార్ బ్రేక్స్. సో ఇక్కడ 3 బికమ్ 2, అగైన్ బార్ స్టార్ట్స్ 10 - 1 9. ఇక్కడ బార్ బ్రేక్ బై 0, దట్ టైమ్ బార్ విల్ కంటిన్యూ. సో ఇట్ బికమ్ ఇక్కడ మనకి బార్ వస్తుంది కాబట్టి 9 - 0 9 - 0 9, దెన్ 9 - 6 3, 9 - 1 8, అండ్ టేక్ బిఫోర్ నెంబర్. ఇక్కడ చేసే చిన్న మిస్టేక్ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మీరు గబాల్న ఇక్కడ మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 రాసి అగైన్ 10 - 6 అని చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా. ఇక్కడ బార్ బ్రేక్స్ బై 0 అన్నప్పుడు ఇమీడియట్ 0 పైన కూడా బార్ పెట్టుకోండి. ఓకే,
ఇక్కడ చూడండి బార్ బ్రేక్ బై నెంబర్. సో నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ ఇక్కడ బిఫోర్ నెంబర్ తీసుకున్నాం, అగైన్ 10తో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం మీకు ఏం చెప్పాను, ఈ వింకులం లేకుండా కూడా చెయ్యొచ్చు అని చెప్పాను కదా. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ మీకు 2 డిజిట్స్ నుంచే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ 2 డిజిట్స్ నుంచి చెప్తాను, తర్వాత దీన్ని కూడా మీకు రిపీట్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక 2 డిజిట్స్ నెంబర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 34 మైనస్ 18. ఓకే, సో లెఫ్ట్ టు రైటే చేద్దాం. ఎక్కడ మనం స్కూల్లో జనరల్ మ్యాథమెటిక్స్లో సబ్ట్రాక్షన్ లెఫ్ట్ టు రైట్ నాట్ పాసిబుల్ కదా, బట్ ఇక్కడ మనం ఓన్లీ ఇన్ వేదిక్ మ్యాథ్స్ మాత్రమే లెఫ్ట్ టు రైట్ సబ్ట్రాక్షన్ చేయగలం. ఓకే, చూడండి 3 మైనస్ 1 2, 4 మైనస్ 8. ఈజ్ ఇట్ పాసిబుల్? నో కదా. ఏం చేయాలి, ఇక్కడ వింకులంతో చెప్పా, బట్ మొన్న మీకు అందరికీ కాంప్లిమెంట్స్ చెప్పాను కదా, 1 ఫ్రెండ్ 9, 2 ఫ్రెండ్ 8. సో ఒకసారి రిమైండ్ చేసుకుందామా, 1 ఫ్రెండ్ 9, 2 ఫ్రెండ్ 8, 3 ఫ్రెండ్ 7, 4 ఫ్రెండ్ 6, 5 ఫ్రెండ్ 5. సో ఇవి మీకు బాగా రావాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు మనం ఈ కాంప్లిమెంట్స్ యూజ్ చేసి ఎలా చేయాలి అనేది చేద్దాం. ఓకే, ఇది వింకులం, ఇది కాంప్లిమెంట్స్ని యూజ్ చేసి చేస్తున్నాం. సో ఇక్కడ 8 ఉంది, 8కి పెయిర్ ఎవరు? 2. సో ఇక్కడ 2 అనుకోండి. 8 చూడడంతో మీకు కాంప్లిమెంట్ మైండ్లోకి రావాలి. 8 ఫ్రెండ్ 2, 2 ప్లస్ 4 6. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ ఇది నాట్ పాసిబుల్ అంటామో దట్ టైం ఇది బిఫోర్ నెంబర్ రాయండి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ నేను మోర్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అలవాటు అవుతుంది. చూడండి, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నా. 34 మైనస్ 18. ఓకే, సో 3 మైనస్ 1 2. ఫస్ట్ రాసుకోండి, 3 మైనస్ 1 2. 4 మైనస్ 8 నాట్ పాసిబుల్. దట్ టైం టేక్ 8 కాంప్లిమెంట్. 8 కాంప్లిమెంట్ ఈస్ 2. ఈ రెండు యాడ్ చేయండి. ఓకే, చూడండి 8కి రౌండ్ ఫిగర్, నియరెస్ట్ రౌండ్ ఫిగర్ ఏది? 10 కదా. సో మీరు ఇట్లా కూడా అనుకోవచ్చు. సో 8కి నియరెస్ట్ రౌండ్ ఫిగర్ 10. 10 మైనస్ 8 2 కదా. ఆ 2ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఈ 1's ప్లేస్లో యాడ్ చేసుకోవాలి, అలా మైండ్లో పెట్టుకోండి. సో 4 ప్లస్ 2 6. దెన్ ఎప్పుడైతే ఇక్కడ నాట్ పాసిబుల్ అన్నామో ఇమీడియట్ ఈ నెంబర్ ఈ 2 కాస్త 1 అవుతుంది. సో ఇది 16. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి. 34 మైనస్ 18. సో 3 మైనస్ 1 2, 4 మైనస్ 8 నాట్ పాసిబుల్ కాదు కాబట్టి 8కి కాంప్లిమెంట్ తీసుకున్నాం, ఇది రాసుకోండి. 8 కాంప్లిమెంట్ 2 కదా. సో ఆ రెండు యాడ్ చేయాలి. 4 ప్లస్ 2, 4కి 2 8 కాంప్లిమెంట్ని యాడ్ చేస్తున్నాము. మనం 4కి 8 యాడ్ చేయట్లేదు, 8 కాంప్లిమెంట్ని యాడ్ చేస్తున్నాం, అది రాసుకోండి పక్కన. 8 కాంప్లిమెంట్ని ఇక్కడ యాడ్ చేయాలి అని రాసుకోండి. 4 ప్లస్ 2 6. సో ఎప్పుడైతే ఇట్లాగా ఈ కాంప్లిమెంట్ ఇక్కడ మనకి ఇక్కడ నాట్ పాసిబుల్ ఇట్లా యాడ్ చేసామో ఈ 2 బికమ్స్ 1. సో ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ 16. 34 మైనస్ 18 16. ఇంకా చెప్తా చూడండి, మీకు పర్ఫెక్ట్గా రావాలి మీకు. సో 52 మైనస్ 17. 52 మైనస్ 17 చూడండి. ఇప్పుడు మామూలుగా 2 మైనస్ 7 నాట్ పాసిబుల్ కదా. 5 మైనస్ 1 4. 2 మైనస్ 7 నాట్ పాసిబుల్. దెన్ 7 కాంప్లిమెంట్. 7 కాంప్లిమెంట్ 3. 2 ప్లస్ 3 5. సో ఇది ఎప్పుడైతే నాట్ పాసిబుల్ అవ్వదు అనుకున్నామో ఏం చేయాలి, 4 కాస్త 3 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 35. ఫైనల్ ఆన్సర్ 35. చూడండి ఇప్పుడు రాసుకోండి. 52 మైనస్ 17. ఇంకొక 2-3 చేసేటప్పటికి మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 డిజిట్స్ చేసాం కదా, 3 డిజిట్స్ ఎట్లాగో చెప్తా చూడండి. ఇది నోట్ చేసుకున్నారా? సో ఇప్పుడు 3 డిజిట్స్.
సో 3 1 2 minus 1 8 1. ఓకే, చూడండి ఇక్కడ ఏం చేశానంటే ఒకటి పాసిబుల్ అయ్యేది పెట్టాను, ఒకటి నాట్ పాసిబుల్ అయ్యేది పెట్టాను. సో మీకు రెండు తెలుస్తుంది. ఇప్పుడు 3 minus 1 2. ఓకే, 1 minus 8 నాట్ పాసిబుల్. టేక్ ఏం చేయాలి? 1 minus 8 8కి ఎవరు ఫ్రెండ్ 2. సో ఇక్కడ ఏం చేయాలి? 8 ఫ్రెండ్ 2. దెన్ ఈ 2 ఈ రెండు యాడ్ చేసుకోవాలి. 1 plus 2 3. ఓకే, దెన్ 2 minus 1 1. ఇక్కడ ఏమవుతుంది? 2 minus 1 1. కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇది నాట్ పాసిబుల్ అనుకున్నాం కదా. 1 minus 8 నాట్ పాసిబుల్ అని అన్నప్పుడు ఇమీడియట్ మనం చేయాల్సింది ఇక్కడ దీనికి బిఫోర్ నెంబర్ తీసుకోవాలి. 2కి బిఫోర్ నెంబర్ 1. మళ్ళీ చెప్తా చూడండి. 312 minus 181 కదా. 3 minus 1 2. ఇమీడియట్ మీకు రైట్ సైడ్ ఏది ఉందో చూడండి, పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్. సో ఇక్కడ నాట్ పాసిబుల్. నాట్ పాసిబుల్ అన్నంతో ఇది కట్ చేసుకొని ఇది 1 రాసేయండి. సో ఈ రో పని అయిపోతుంది. దెన్ 1 minus 8 నాట్ పాసిబుల్. 8 కాంప్లిమెంట్ 2. సో 1 plus 2 3. ఇక్కడ చూడండి 1 plus 2 3. ఈ 3 రాయాలా వద్దా? ఇక్కడ పాసిబుల్ ఉంది కాబట్టి 3 రాసేసాం. ఇక్కడ నాట్ పాసిబుల్ ఉంటే దీనికి బిఫోర్ నెంబర్ రాస్తాం. అర్థమవుతుంది కదా ఇప్పుడు. సో ఇక్కడ 2 minus 1 పాసిబుల్. సో 1 రాసేసాం. ఇంకా మనం చేద్దాం, చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు చూడండి మళ్ళీ 4 2 8 minus 1 3 5 9. రెండు కూడా నాట్ పాసిబిలిటీ పెట్టాను. చూడండి 4 2 8 minus 1 3 9. సో ట్రై చేస్తున్నారు కదా మీరు కూడా. 4 minus 1 3 రాసైనా. రాసే ముందు ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంకొంచెం ఇక్కడ పాసిబుల్లో నాట్ పాసిబుల్లో చూస్తున్నా. సో ఇది నాట్ పాసిబుల్. ఇమీడియట్ ఏం చేస్తున్నాను? 4 minus 1 3. 3కి బిఫోర్ నెంబర్ రాసేస్తున్నా. ఇంకా కట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అలవాటైంది కదా, ఒక 4 ప్రాబ్లమ్స్ చేసాం. సో 4 minus 1 3. 3కి బిఫోర్ నెంబర్ 2. దెన్ 2 minus 3 నాట్ పాసిబుల్. 3 కాంప్లిమెంట్ 7. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 7ని యాడ్ చేస్తున్నాం. 2 plus 7 9. 9 రాయినా? నో. రాసే ముందు మనం రైట్ సైడ్ది పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ చూసుకుంటే సరిపోతుంది. సో నాట్ పాసిబుల్ అనడంతో 2 plus 7 9. 9కి బిఫోర్ నెంబర్ 8. దెన్ 8 minus 9 నాట్ పాసిబుల్. 9కి కాంప్లిమెంట్ వచ్చి 1. సో 8 plus 1 9. ఇప్పుడు చూడండి మన ఆన్సర్ అయిపోయింది. మీకు ఏం చెప్పాను నేను, ఇది ఇంకా ఎందుకు మీకు రబ్ చేయలేదు అంటే మీకు ఈ స్టెప్ లేకుండా కూడా చెప్తాను అన్నాను కదా, అందుకని ఇంకా అది రబ్ చేయలేదు. చూడండి 18 minus 9 9. స్కూల్ మెథడ్ చెప్తున్నా. 8లోంచి 9 నాట్ పాసిబుల్ కాబట్టి బారో తెచ్చుకుంటాము. 18 minus 9 9. ఇక్కడ బారో ఇచ్చాం కాబట్టి ఇది 11. 11 minus 3 8. అగైన్ బారో ఇచ్చాం కాబట్టి 3 minus 1 2. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్లో, సో మన ఆన్సర్ రైట్. ఈ కాన్సెప్ట్లో మనం సింగిల్ లైన్ ఆన్సర్ చేసాము. బట్ ఎక్కడ బారో లేదు, ఎక్కడ కట్ చేయడం లేదు, ఏమీ లేదు కదా. సో ఒక్కసారి ఇట్లా మీరు ఇది కూడా మీరు పెట్టుకోండి, ఇలా నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. బట్ మోర్ ప్రాక్టీస్, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. ఇంకా లైఫ్లో మీరు మర్చిపోరు. చాలా సింపుల్గా ఎంత పెద్ద ప్రాబ్లంనైనా సెకండ్స్లో మీకు చేయగలుగుతారు. ఇక్కడ అంతా చూడండి, మనం సింగిల్ డిజిట్లోంచే ఎడిషన్ చేస్తున్నాం, సింగిల్ డిజిట్లోంచి సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు 3 అయిపోయింది కదా, 3 డిజిట్స్ అయిపోయింది కదా, 4 డిజిట్స్. ఓకే, 5 1 0 కూడా పెట్టుకుందాం, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా.
5102 2983. సో అన్నీ కూడా నాట్ పాసిబుల్గా పెట్టాను చూడండి. సో ఒక్కసారి ఇట్లా చూసుకున్నా మనకు అర్థమైపోతుంది అన్నీ నాట్ పాసిబుల్. సో ఏదైతే మనకి కాంప్లిమెంట్ యాడ్ చేస్తున్నాం బిఫోర్ నెంబర్ తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది. 5 - 2 3 నాట్ పాసిబుల్ కాబట్టి 3కి బిఫోర్ నెంబర్ 2. దెన్ 9 కాంప్లిమెంట్ 1, ఆ 1 ఇక్కడ యాడ్ చేస్తున్నాం. 1 + 1 2, 2 రాసే ముందు ఇక్కడ చూసుకుంటున్నాం నాట్ పాసిబుల్. 2కి బిఫోర్ నెంబర్ 1. దెన్ 0 - 8 నాట్ పాసిబుల్. సో 8 కాంప్లిమెంట్ 2, 0 + 2 2 నాట్ పాసిబుల్ కాబట్టి 2కి బిఫోర్ నెంబర్ 1. దెన్ 2 - 3 నాట్ పాసిబుల్. 3కి కాంప్లిమెంట్ 7, 2 + 7 9. చూడండి ఇక్కడ ఇది సబ్ట్రాక్షనే కానీ మనం చేసిందంతా ఎడిషన్ చేసాం. సో ఈ వేదిక్ మ్యాథ్స్లో ఎడిషన్ని సబ్ట్రాక్షన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ని ఎడిషన్ చేస్తాం. చూడండి అంతా ఎడిషన్ చేసి ఆన్సర్ రాస్తాం. జస్ట్ మనం ఎడిషన్ చేసాము, దానికి బిఫోర్ నెంబర్ రాసాము ఇక్కడ. సో మన ఆన్సర్ రైటా రాంగా? 12 - 3 9. దెన్ 9 - 8 1, 10 - 9 1, 4 - 2 2. సింపుల్గా ఉంది కదా. సో ఇప్పుడు మీకు 0 వస్తే ఏం చేయాలి అనేది కూడా చెప్పాను. నెక్స్ట్ కింద పెడదాం 0 లోవర్ నెంబర్. ఓకే, నోట్ చేసుకోండి ఒకసారి. ఎయిట్ 1 2 0 3 5 డిజిట్స్ చేస్తున్నా. 5 0 9 0 2. చూడండి మొత్తం టిపికల్గా ఉన్నవి చేసాము అంటే కనుక మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో 8 - 5 3, 3 రాసే ముందు 1 - 0 పాసిబుల్ కాబట్టి డైరెక్ట్ 3 రాసేస్తున్నాము. దెన్ 1 - 0 1 రాసే ముందు ఇక్కడ చూస్తున్నాం నాట్ పాసిబుల్. సో 1కి బిఫోర్ నెంబర్ 0. స్పీడ్ అవ్వట్లేదు కదా చూడండి. 1 - 0 1. 1 రాసే ముందు రైట్ సైడ్ ఒక్కసారి మన లుక్ రైట్ సైడ్కి వెళ్తే పాసిబుల్ నాట్ పాసిబుల్. పాసిబుల్ అయితే 1 రాస్తాం. సో ఇది నాట్ పాసిబుల్ కాదు కాబట్టి 0 రాస్తున్నాం. దెన్ 2 - 9 నాట్ పాసిబుల్. సో ఇక్కడ 9 కాంప్లిమెంట్ 1. ఆ 9 కాంప్లిమెంట్ 1ని 2 + 1 3. 3 రాసే ముందు 0 - 0. సో 0నే అనిపిస్తుంది. 2 ఇక్కడ లోవర్ నెంబర్ అండ్ అప్పర్ నెంబర్ రెండు జీరోస్ ఉంటే జస్ట్ పక్క నెంబర్ కూడా ఒక్కసారి చూడండి, పాసిబుల్లా నాట్ పాసిబుల్. పక్కది పాసిబుల్ అయ్యింది అంటే దాని రైట్ సైడ్ నెంబర్ కూడా పాసిబుల్ అయితే డైరెక్ట్ మీరు రాయొచ్చు. సపోజ్ ఇక్కడ రైట్ సైడ్ నెంబర్ నాట్ పాసిబుల్ అంటే ఆ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 + 1 3, 0 - 0 0, 3 - 2 1. ఇక్కడ సింపుల్గానే అయిపోయింది. ఇప్పుడు చూడండి, చెక్ చేసుకోండి. 3 - 2 1, 0 - 0 0, 12 - 9 3, దెన్ 0 - 0 0, 8 - 5 3. సో ఇక్కడ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఇదే చూడండి, మీకు సింపుల్గా ఇది నోట్ చేసుకున్నారు కదా ఒకసారి. 3 అక్కడ 3 - 2 నోట్ చేసుకోండి ఒక్కసారి. అయిపోయిందా? సో ఇప్పుడు సేమ్ నెంబర్సే మీకు ఇక్కడ చూడండి. ఇది పాసిబుల్ కాబట్టి ఇక్కడ ఇట్లా రాసాం. సో ఇక్కడ దీనికి నాట్ పాసిబుల్ ఇచ్చాం, ఇక్కడ నాట్ పాసిబుల్ నెంబర్ ఇచ్చాం. ఇప్పుడు చూడండి, 8 - 5 3, 1 - 0 ఏమవుతుంది? 1 - 0 1. బట్ ఇక్కడ నాట్ పాసిబుల్ కాదు కాబట్టి 0 పెట్టుకున్నాం. ఇక్కడ వరకు ఓకే కదా. దెన్ 2 - 9 నాట్ పాసిబుల్. 9 కాంప్లిమెంట్ ఎడిషన్ చేస్తాం. 2 + 1 3 రాసే ముందు ఏం చెప్పాను, ఈ రైట్ సైడ్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ 0 - 0 రెండు జీరోస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్ మళ్ళీ ఇది కూడా పాసిబుల్లా నాట్ పాసిబుల్లా చెక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి, నాట్ పాసిబుల్
అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బిఫోర్ నెంబర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ 3కి బిఫోర్ నెంబర్ రాయాలి, ఎందుకంటే నాట్ పాసిబుల్ ఉంది కాబట్టి 3కి బిఫోర్ నెంబర్. సో ఇక్కడ ఏమవుతుంది, 0 మైనస్ 0, బట్ ఇక్కడ ఏమనుకోవాలి, ఇది 10, ఎందుకంటే ఇక్కడ నాట్ పాసిబుల్ ఉంది. సో 10కి బిఫోర్ నెంబర్ 9, దెన్ 3 minus 4 not possible, 4కి కాంప్లిమెంట్ 6, 3 plus 6 9. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, 8 minus 5 3, ఇక్కడ పర్ఫెక్ట్, మీరు ఇక్కడ మీకు నో డౌట్. 1 minus 0 1, 1కి ఇక్కడ చెక్ చేసుకున్నారు, నాట్ పాసిబుల్ కాబట్టి 0 పెట్టుకున్నారు. ఓకే, దెన్ ఈ 2 డిజిట్స్ అయిపోయింది. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు చూడండి, అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. 2 minus 9 not possible, so 9 complement 1, 2 plus 1 3, 3కి రాసే ముందు పక్కనవి చెక్ చేసుకోండి అని చెప్పా కదా. సో 0 minus 0 లీవ్ ఇట్. నెక్స్ట్ 3 minus 4 నాట్ పాసిబుల్. సో ఇక్కడ 2 డిజిట్స్ కన్సిడర్ చేసాం, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇది నాట్ పాసిబుల్ కాబట్టి మనకి ఏ రాసుకున్నాం, బిఫోర్ నెంబర్. 3కి బిఫోర్ నెంబర్ 2 రాసాం. దెన్ 0 మైనస్ 0, 0ని, బట్ ఇక్కడ ఏమనుకోవాలి, ఇది 10, 10కి 10 ఇక్కడ 0 ఇది 10 అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి, ఇక్కడ నాట్ పాసిబుల్. సో 10కి బిఫోర్ నెంబర్ 9. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ అస్సలు. దెన్ 4కి కాంప్లిమెంట్ 6, సో 3 plus 6 9. ఓకే, చూసుకోండి, ఆన్సర్ చెక్ చేసుకుందామా మనం. 13 కదా, 13 minus 4 9. ఇక్కడ ఏమనుకుంటాం, 0 మీరు కట్ చేస్తే 9 రాస్తారు కదా, 9 minus 0 9. ఇక్కడ బారో వెళ్ళింది కాబట్టి 11 minus 9 2. ఇక్కడ మళ్ళీ బారో వెళ్ళింది కాబట్టి 0 minus 0 0, 8 minus 5 3. సో ఇదే మళ్ళీ మన వింకుల మెథడ్లో కూడా చేద్దామా ఒకసారి. సో మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఏం చేస్తాం, సేమ్ చూడండి, ఆన్సర్ ఇది నోట్ చేసుకోండి, దీన్నే వింకులంలో కూడా చేద్దాం. ఓకే, సేమ్ చూద్దాం. ఇప్పుడు అదే మనం ఏం చేస్తున్నాం, మీకు ఇప్పుడు మొత్తం ఈ అన్ని మెథడ్స్ నేర్చుకుంటే మీకు ఏది ఈజీ అనిపించి ఏది పర్ఫెక్ట్ అనిపిస్తే దాంట్లోనే మీరు చేయొచ్చు. ఓకే, చూడండి ఏం చేస్తున్నాం, 8 minus 5 3, 1 minus 0 1, 2 minus 9 not possible, so 9 minus 2 bar 7, 0 minus 0 0, 3 minus 4 not possible, so 4 minus 3. దెన్ చూడండి ఇక్కడ బార్ బ్రేక్స్ బై 0, సో ఇక్కడ కూడా బార్ వస్తుంది. దెన్ 10 minus 1 9, 9 minus 0 9, 9 minus 7 2, టేక్ బిఫోర్ నెంబర్. సో మన ఆన్సర్ రైట్ అవును కదా. చూడండి ఇప్పుడు దీన్నే మీరు వింకులం చేసాం, ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్గా కూడా చేసాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లంలో ఒకసారి ఇప్పుడు మనం ఏం చేసామో చేద్దాం. ఓకే, నోట్ చేసుకున్నారా. సో మీకు ఇప్పుడు మెయిన్ ఇక్కడ ఏంటి, మీకు ఏం రావాలి, కాంప్లిమెంట్స్. ఆ హెడ్డింగ్ పెట్టుకోండి, కాంప్లిమెంట్స్. 1 అనడం తోటి 1 కాంప్లిమెంట్ 9 మీకు వచ్చేయాలి. ఇప్పుడు సేమ్ రూల్ ఇక్కడ మనం అప్లై చేసి చూద్దాం, ఇది లేకుండా చేద్దాం. చూడండి 8 minus 4 4, 4కి ఇక్కడ మనం చెక్ చేసుకుంటున్నాం, 1 minus 2 అవ్వదు కాబట్టి అప్పర్ నెంబర్ కన్నా లోవర్ నెంబర్ బిగ్ ఉంది అంటే ఇమీడియట్ ఏం చేయొచ్చు, మీరు బిఫోర్ నెంబర్ రాసేయచ్చు. సింపుల్ లాజిక్. 8 minus 4 4, 4కి ఇక్కడ బిఫోర్ నెంబర్ 3 రాసాం. సో 1 minus 2 అవ్వదు, సో కాంప్లిమెంట్ 2 కాంప్లిమెంట్ 8, 8 plus 1 9, 9 రాసే ముందు చెక్ చేసుకున్నాం నెక్స్ట్ నెంబర్ పాసిబుల్లా నాట్ పాసిబుల్లా. సో ఇక్కడ నాట్ పాసిబుల్, సో 9కి బిఫోర్ నెంబర్ 8. దెన్ 2 minus 8 ఇక్కడ అవ్వదు కాబట్టి 8, కాంప్లిమెంట్ వచ్చి 2, 2 plus 2 4, 4కి చూడండి ఇందాక మీకు 0తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో మళ్ళీ ఇక్కడ మనకి రిపీట్ అయింది చూడండి. సేమ్ ఇక్కడ 0 0 ఉంది, సో నెక్స్ట్ నెంబర్ కన్సిడర్ చేద్దాం, అది పాసిబుల్లా నాట్ పాసిబుల్లా. సో నాట్ పాసిబుల్. ఇక్కడ మనకి ఏమనుకున్నాం, 2 plus 2 4,
4కి బిఫోర్ నెంబర్ 3. సో 4కి బిఫోర్ నెంబర్ 3. ఓకే, దెన్ 0 minus 0 జీరోనే ఇట్ బికమ్స్ 10. ఎందుకంటే ఇక్కడ నాట్ పాసిబుల్ కాదు కాబట్టి ఇది 10. 10కి బిఫోర్ నెంబర్ 9. ఓకే, దెన్ 4 కాంప్లిమెంట్ 6. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని చెప్తున్నా. నెక్స్ట్ వితౌట్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను, జస్ట్ మనం చూసుకొని రాస్తూ వెళ్ళిపోవాలి. 3 + 6 9. 9 రాసే మనం చెక్ చేసుకుంటే ఇది పాసిబుల్. సో 9 ఆన్సర్ రైటే కదా. ఓకే, దెన్ 9 minus 6 3. 3 చెక్ చేసుకున్నాం, ఇట్ నాట్ పాసిబుల్. సో 3 బిఫోర్ నెంబర్ 2. కొంచెం ప్రాక్టీస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, చాలా చాలా ఈజీ. ఓకే, 1 minus 7 నో. సో 7 కాంప్లిమెంట్. 1 + 3 4. 4కి బిఫోర్ నెంబర్ 3 ఎందుకంటే ఇక్కడ నాట్ పాసిబుల్. ఓకే, దెన్ 9 కాంప్లిమెంట్ 1. 4 + 1 5. 5 రాసే ముందు చెక్ చేసుకుంటే నాట్ పాసిబుల్. సో 4. 5కి బిఫోర్ నెంబర్ 4. దెన్ 0 minus 3 నాట్ పాసిబుల్. 3కి కాంప్లిమెంట్ 7. సో 0 + 7 7. కాంప్లిమెంట్ని మాత్రమే పైన అప్పర్ నెంబర్కి యాడ్ చేయాలి, అది మర్చిపోవద్దు, థంబ్ రూల్. ఓకే, 0 + 7 7. 7 చెక్ చేసుకుంటే పాసిబుల్ కాబట్టి డైరెక్ట్ 7. దెన్ 2 minus 0 2. ఓకే, 2కి ఇక్కడ చెక్ చేసుకుంటే నాట్ పాసిబుల్. సో 1. 2కి బిఫోర్ నెంబర్ 1. దెన్ 8 కాంప్లిమెంట్ 2. 6 + 2 8. చెక్ చేయండి, పాసిబుల్. సో 8 వచ్చింది. 7 minus 4 3. కానీ నాట్ పాసిబుల్ కాబట్టి 2. దెన్ 4 కాంప్లిమెంట్ 6. 6 + 3 9. సో ఆల్రెడీ ఇది మీకు చేసిన సమ్ కాబట్టి నేను దీని మీదే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ వేరే చూద్దాం, వేరే కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో ఇప్పుడు ఆన్సర్ ఫైనల్గా చూసారు కదా. ఈ స్టెప్ లేకుండా మనం బేస్ కాంప్లిమెంట్ మనం ఏదైతే ఉన్నాయో దీన్ని ఏమంటారంటే బేస్ మెథడ్ అంటాం. ఓకే, ఇప్పుడు మొత్తం అసలు సబ్ట్రాక్షన్ మొత్తం మీరు ఏమేమి నేర్చుకున్నారో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక్కసారి చూడండి. సో ఇది ఒక్కసారి నోట్ చేసుకోండి. ఇంకా ఇది అయిపోయింది కదా, ఆల్రెడీ మీరు చేశారు కదా. చూడండి, ఈ పైన ఇది పెట్టుకోండి సరిపోతుంది. సో ఇక్కడ కాంప్లిమెంట్ వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. సేమ్ ప్రాబ్లం, కాంప్లిమెంట్స్ ఇక్కడ రాసాం కాబట్టి అది పెట్టుకోండి. ఓకే, నేను ఇది మొత్తం రబ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఓవరాల్గా అసలు సబ్ట్రాక్షన్ మొత్తం మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒక్కసారి మొత్తం రీకలెక్ట్ చేసుకుందాం. చూడండి, యాక్చువల్ 82 minus 13. మీరు సింపుల్ పెడతాం. నేను ఫస్ట్ 88 minus 13. సో ఈజీగా ఎవరైనా చెయ్యొచ్చు. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ అవ్వదు ఎందుకంటే అన్ని పాసిబుల్. 8 minus 1 7. 8 minus 3 5. సో నోట్ డౌన్ కదా. ఇప్పుడు 82 minus 13. 82 minus 13. సో వింకులం సేమ్ ఇదే చేద్దాం. వింకులం సేమ్ నెంబర్ చూడండి, మళ్ళీ ఇక్కడ చేస్తాను వితౌట్ వింకులం. సో రెండు ఎట్ ఏ టైం చేస్తే మీకు అర్థమవుతుంది. సో 8 minus 1 7. 2 minus 3 బార్ 1. ఇంక ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు కదా. 3 minus 2 1. ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకోండి, అలవాటు అయిపోయింది మీకు. సో బార్ వచ్చింది కాబట్టి 10 minus 1 9. టేక్ బిఫోర్ నెంబర్. ఓకే, ఇది వింకులం. ఇదేం చేసాం, దీనికి ఇది వింకులం చేసాం. సో ఇప్పుడు ఇది బేస్ మెథడ్, ఇక్కడ నోట్ చేసుకోండి. ఇదే బేస్ మెథడ్. ఇక్కడ ఏం చేయాలి, బేస్ మెథడ్కి 8 minus 1 7. రాసే ముందు పక్కది పాసిబుల్ నాట్ పాసిబుల్, రైట్ సైడ్ నెంబర్ ఏదైతే ఉందో పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ చెక్ చేసుకుంటున్నాం. నాట్ మనకి ఇంకా చూడడంతో అర్థమైపోతుంది కాబట్టి 6 రాసేస్తున్నాం. దెన్ దీని కాంప్లిమెంట్ వచ్చి 3 + 6 9. ఇక్కడ మనకి ఇక్కడ కాంప్లిమెంట్ ఏంటి, 3కి 7. సారీ 3కి 7. 3 కాంప్లిమెంట్ 7. 2 + 7 9. సో ఆన్సర్ ఈ స్టెప్ లేకుండా అక్కడ చేస్తాం. సో ఇంకా చేద్దాం. ఓకే, 2 digits అయిపోయింది, ఇప్పుడు 3 digits. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే
డిజిట్సే. ఇక్కడేమో వింకులం పెట్టుకుందాం, ఇక్కడ బేస్ మెథడ్ పెట్టుకుందాం. బేస్ అంటే అక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎందుకు బేస్ మెథడ్ అని వచ్చిందంటే బేస్ ఈజ్ 10, అక్కడ b ఈజ్ ఈక్వల్ టు 10 కాంప్లిమెంట్ యూజ్ చేస్తాం. 10కి కాంప్లిమెంట్ మనకి ఇంకా మీకు అర్థమైపోయింది కదా, 1కి 9, 2, 8, 3, 7, 4, 6, 5, 5. ఓకే, సో అందుకని అది బేస్ మెథడ్ అన్నాం. ఓకే, ఇప్పుడు చూడండి 3 డిజిట్స్ చేద్దాం, సేమ్ నెంబర్స్ చేద్దాం. -2, 3, 2 సేమ్ 9, 1, 3, -2, 3, 2 చూసుకుంటూ ఇంకా చేసేయాలి. 9 - 2 7, 1 - 3. ఓకే, ఇక్కడ చూడండి 9 - 2 7, 7 రాసే ముందు చెక్ చేసుకున్నా 6, 1 - 3 నాట్ పాసిబుల్, 3 కాంప్లిమెంట్ 7, సో 7 + 1 8 చెక్ చేసుకున్నా ఇక్కడ పాసిబుల్, సో ఇది 3 - 2 1. సో మీకు ఏది ఈజీ అనిపిస్తే మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు, బట్ రెండు ప్రాక్టీస్ చేయండి. సమ్ టైమ్స్ మీకు ఇది ఈజీ అనిపించవచ్చు, ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఇది ఈజీగా చేసేయచ్చు. ఎట్లయినా ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలరు. ఓకే, ఇప్పుడు చూడండి అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ కాంప్లిమెంట్ అనేది మనం మైండ్లో పెట్టుకోండి, మీకు తెలియాలి కాబట్టి నేను ఇలా రాస్తున్నా. ఎవ్రీ టైం అక్కడ రాసుకోవాల్సిన నెసెసిటీ లేదు, మీకు అర్థం కావడం కోసం నేను రాస్తున్నా. ఇక్కడ 3 చూడడంతో కాంప్లిమెంట్ మనకి ఫ్లాష్ అవ్వాలి మైండ్లో. 3 కాంప్లిమెంట్ 7, 7 + 1 8. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ రాయాలా వద్దా. ఓకే, నెక్స్ట్ ఇంకా అలా రాయకుండా చూస్తారు. సో ఇప్పుడు 3 డిజిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 4 డిజిట్స్. మ్యాక్సిమం ఇక్కడ మీకు ప్రాక్టీస్ అయిపోయింది, ఇక్కడ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాం మనం. 2 1 0 4 -1 2 3 2. ఓకే, దెన్ చూడండి 2 - 1 1 - 2 0 - 3 4 - 2. దెన్ 2 - 1 1 రాసే ముందు ఇంకా 0 ఎందుకంటే ఇక్కడ ఏం లేదు. దెన్ కాంప్లిమెంట్ 2 కాంప్లిమెంట్ 8, 8 + 1 9, 9 రాసే ముందు చెక్ చేసుకున్నాం పక్కన నాట్ పాసిబుల్, సో 8. 0 - 3 3 కాంప్లిమెంట్ 7, 7 + 0 7. రాయినా వద్దా, రాయొచ్చు ఎందుకంటే 4 - 2 అక్కడ పాసిబుల్, సో 7. 4 - 2 2. సో ఎట్లా చేసినా అదే ఆన్సర్. సో ఇంక చేయక్కర్లేదు కదా, నేను డైరెక్ట్ ఇంకా వేరే ప్రాబ్లం చేస్తాను చూడండి. సో మీకు పర్ఫెక్ట్ అయిపోయారు ఇంకా మీరు సబ్ట్రాక్షన్లో. మీరు కానీ ఎప్పుడు మీరు కంప్లీట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు డౌట్స్ రావు. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నాకు మెయిల్ ఐడి వస్తుంది కదా, స్క్రోల్ చేయండి, స్క్రోల్లో మెయిల్ ఐడి వస్తుంది, నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం బిగ్ నెంబర్ చేద్దాం. 3 1 8 2 4 6 5. దెన్ 1 2 6 3 0 0 4. సో వితౌట్ వింకులం, వితౌట్ బారో, డైరెక్ట్ చూసి ఆన్సర్ రాయాలి. ఓకే, చూడండి 3 - 1. నేను చెప్పట్లేదు, మీరు ట్రై చేయండి. ఓకే, చూడండి అయిపోయిందా. మీకు కూడా మీ మెథడ్లో మీరు చెక్ చేసుకోండి. 5 - 4 1, 6 - 0 6, 4 - 0 4, 12 - 3 9, 7 - 6 1, 11 - 2 9, దెన్ 2 - 1 1. సో ఇప్పుడు మన మెథడ్లో ఒకసారి చెప్పిన 3 - 1 2, 2 రాసే ముందు చెక్ చేసుకున్నాం, నాట్ పాసిబుల్, సో 1 రాసాం. దెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ పాసిబుల్ అనడంతో ఇంకా కాంప్లిమెంట్కి వెళ్ళిపోవచ్చు.
సో 2కి కాంప్లిమెంట్ 8, 8 ప్లస్ 1 9. చెక్ చేసుకోండి పాసిబుల్. సో 9 రాసాం. దెన్ 8 మైనస్ 6 2. 2కి చెక్ చేసుకుంటే నాట్ పాసిబుల్. సో 1 నాట్ పాసిబుల్ కాబట్టి 3 కాంప్లిమెంట్ 7. 2 ప్లస్ 7 9. రాసామని చెక్ చేసుకుంటే 4 మైనస్ 0 4. సో ఇక్కడ పాసిబుల్ కాబట్టి 9. 4 మైనస్ 0 6 మైనస్ 0 5 మైనస్ 4 1. సో ఓవరాల్ మనకి సబ్ట్రాక్షన్ ఎట్లా చేయాలి అనేది మీకు అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ వేరే టాపిక్తో ఇద్దాం. నెక్స్ట్ ఏం చెప్దామంటే మీకు 9తో ఎలా మల్టిప్లై చేయాలి. ఓకే, మీకు టేబుల్ వింకులం యూజ్ చేసి టేబుల్ కూడా రాయొచ్చు అని చెప్పాను కదా. మీరు ఈ వింకులం ఈ సబ్ట్రాక్షన్ బాగా పర్ఫెక్ట్ అవ్వండి. ఎంత పెద్ద టేబుల్ అయినా ఎలా రాయొచ్చో నేను మీకు చెప్తాను. మీకు ఇప్పుడే చెప్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో నెక్స్ట్ 9 తోటి మల్టిప్లికేషన్స్ ఎట్లా చేయొచ్చు, ఎంత పెద్ద నెంబర్ అయినా ఎలా చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, చూడండి. ఎందుకంటే ఇప్పుడే నేను మీకు వింకులంతో టేబుల్ నేర్పిస్తే మీరు వింకులం పర్ఫెక్ట్ అవ్వాలి. ఈ సబ్ట్రాక్షన్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయితే మీకు వింకులం యూజ్ చేసి ఎంత పెద్ద టేబుల్ అయినా 1 మినిట్లో మీరు రాయగలుగుతారు. ఓకే, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ. చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, చాలామంది చెప్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, మా ఫ్రెండ్స్తో కేఎన్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాము అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక నా సెషన్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి చేసుకోమని చెప్పండి. జస్ట్ లైక్ చేసి షేర్ కొట్టండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.